ఓకే. ఇప్పుడు సుధా గారు లా ఆఫ్ అట్రాక్షన్‌లో మిర్రర్ టెక్నిక్ అంటూ ఏమన్నా ఉంటుందా? నేను విన్నాను. దాని గురించి మాకు క్లియర్‌గా చెప్పండి. సో తప్పక మిర్రర్ టెక్నిక్ అనేది వెరీ వండర్ఫుల్ టెక్నిక్ అన్నమాట అసలు. సో అంటే ఎప్పటికైనా సరే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన గోల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అంటే ఇది చాలా మంది మనం చూస్తూ ఉంటాము. మనతో మనం మాట్లాడుకోం. మనతో మనం అవును. మాట్లాడుకోం. సో పక్క వాళ్ళతోనే ఏందాక మాట్లాడదాం, లేకపోతే ఫోన్‌లు చేద్దాం, లేకపోతే వాట్సాప్‌లు చేద్దాం, లేకపోతే ఏమో రీల్స్ చూద్దాం. ఈ మధ్యన కొంచెం ఎక్కువైంది. బాగా. రీల్స్ చూద్దాము. అంటే ఏంటి ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాం ఇంకోళ్ళ దాని మీద. సో ఎందుకు మిర్రర్ టెక్నిక్ అనేది కూడా మనం మాట్లాడదాం ఫస్ట్. ఫస్ట్ ఏంటంటే మనకి ఏం కావాలో మనం తెలుసుకోవాలి. కరెక్ట్? హ్మ్. లైఫ్‌లో. సో అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు నా హ్మ్. పిల్లాడు ఏమో ఇంజినీరింగ్ చదవాలి, మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి, లేకపోతే ఫారెన్‌లో సెటిల్ అవ్వాలనే అవ్వచ్చు. లేకపోతే నా ఇల్లు బాగుండాలి, నేను ఇల్లు అందంగా పెట్టుకోవాలి అని అవ్వచ్చు. నా హెల్త్ బాగుండాలి అనుకోవచ్చు. సో వెల్త్ అనేది ఏంటి అసలు? సంపద అనేది ఏంటి? హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. సో అలాగే ఏంటంటే ఇంకోళ్ళు సపోజ్ చాలా మంది వస్తూ ఉంటారనమాట. తల్లి కొడుకులకి పడదు. నాకేమో నా కొడుకు నా దగ్గరికి రావట్లే, కొడుకు నాతో మాట్లాడట్లే, సన్నిహితంగా ఉండట్లే, హ్మ్. లేకపోతే నా కూతురేమో నాకు ఎదురు తిరుగుతోంది. హ్మ్. ఇవన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి. చిన్న హ్మ్. చిన్నవే ఉంటాయి. హ్మ్. అదే పెద్దగా అయిపోతుంది. నువ్వు ఎప్పుడు పెద్దగా అవుతుందనేది నీ చేతిలో లేదు కదా! అవును. అవుతుంది తప్పక. అది చిన్న ప్రాబ్లమే పెద్ద అంటే చిన్నదే చినికి కొండ చినికి గాలివానగా మారింది మారుతుంది అన్నట్టుగా అంటారు. అయిపోతుంది. అలాగే కొండ అవుతుందని కూడా అంటూ అవును. ఉంటారు. అవును. చిన్నది పెద్దదవుతుంది అది. అవును. అది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అది దాటుతుందని మనకు తెలీదు. హ్మ్. ఎందుకంటే హ్మ్. మనకి హ్మ్. కాన్షియస్‌గా ఉండదది. అవును. మనం చూడము. అది సమ్‌టైమ్స్ చిన్న గొడవే పెద్దగా ఏంటి పెద్దగా ఇంత చిన్న విషయానికి ఇలా రియాక్ట్ అవుతున్నారేంటి అనిపిస్తది. కరెక్ట్. అండ్ ఆల్సో ఇప్పుడు చూసాము అంటే చాలా మంది ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది లేదు. లేదండి. చాలా మంది చాలా మంది అంటే డైవర్స్‌కెళ్ళిపోతున్నారు. 1 మంత్‌లోనే అయిపోతుంది. సో హ్మ్. అక్కడ అడ్జస్ట్‌మెంట్ ఇష్యూస్ ఉంటున్నాయి. ఇంకో ఇష్యూస్ ఉంటున్నాయి. అన్నీ ఉంటున్నాయి. అంటే ఏంటి ఒకళ్ళకొకళ్ళు పడకపోవడం అంటే ఏంటి? ఉద్దేశాలు కలవకపోవడం. ఉద్దేశాలు ఎందుకు కలుస్తాయి? ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోవడం. పక్కన పెడదాం. ఉద్దేశాలు ఎందుకు కలవు ఫస్ట్? హ్మ్. నువ్వు మాట్లాడితేనే కదా కలుస్తాయి. నువ్వు ఓకే. మాట్లాడ నువ్వు మాట్లాడట్లేదు. నువ్వేం కావాలో నువ్వు చెప్పట్లేదు. నీకే తెలీదు నీకేం కావాలో పక్క వాళ్ళకేం చెప్తావు నువ్వు? సింపుల్. ఒక మాట బాగా అంటుంటారు. నన్ను అర్థం చేసుకోవట్లేదు. అటు నుంచి అదే మాట వస్తది. ఇటు నుంచి అదే మాట వస్తది. ఎందుకని? నువ్వు నీకు అర్థమయ్యావా ఫస్ట్? నీకు తెలుసా నీకేం కావాలి లైఫ్‌లో? నీకు తెలుసా ఎలా ఉండాలి గుడ్ లైఫ్‌లో? క్వెషన్స్. హ్మ్. ఆ! సో ఫస్ట్ నిన్ను ప్రశ్నించుకోవాలి. నిన్ను ప్రశ్నించుకుని తర్వాత మనకి ఇది నేను చెప్తూనే ఉంటాను. ఇప్పుడు మన ధర్మంలో గాని, హిందూ ధర్మం అడ్జస్ట్ అవ్వమనే చెప్పారు గానీ, ఎవరు యువతల వాళ్ళని దూషించి బయటికి రమ్మని ఎక్కడ చెప్పరు. ఏ మతంలోనూ చెప్పరు. హ్మ్. ఎక్కడైనా చెప్తారా? ఏ మతమైనా వాళ్ళ దాంట్లో ఎక్కడ ఏ గ్రంథాల్లోనూ ఉండదు. అందరిని ఏంటి ప్రేమించమని చెప్పారు గానీ, ఎవరిని దూషించమని చెప్పరు. అవును. అంటే ఏంటి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది దట్ యూ సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉండాలి. అందుకని పొగరు ఉండకూడదు. నేను మాట్లాడట్లేదు పొగరు గురించి, ఈగో గురించి ఈగో ఉండదు. హ్మ్. ఈగో అందరికీ ఉంటుంది. లేకపోతే అసలు ఎలా తెలుస్తుంది? హ్మ్. ఉండాలి. ఉంటుంది కానీ ఎక్కువైపోతుందండి. అది. సో ఎక్కువ తక్కువ అనేది నీలోనే ఉంది. అంటే ఏంటి? ఎక్కువ తక్కువ అనేది ఇంకోళ్ళు ఎవరు చెప్పడానికి? నీకే తెలియాలి అది. సార్ అదేంటంటే ఎంత ఉంది, ఎంత కావాలి అనేది మనకే తెలుసు. అంతే. సో ఉండమనే అంటలేదు. కొంతవరకు ఉండాలి. ఎందుకంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్ అది. అంటే పక్కవాడు ఏదో తిడుతున్నాడు అందుకని నాకు ఈగో లేదని నోరు మూసుకొని వెళ్ళిపోగలనా? కుదరదు. నేనే హిమాలయాస్‌లో కూర్చోలేదు. యెస్. నలుగురు మనుషులతో ఉన్నా నేను. ఎగ్జాక్ట్‌లీ. మనుషుల మధ్యలో ఉన్నాం. హ్మ్. అన్నీ అక్కడ ఉండాలి. అన్నీ అక్కడ హిమాలయాస్‌లో వెళ్ళి ఎవరు లేకుండా అప్పుడు ఈగో ఉండదు తప్పక. ఎవరితోని మాట్లాడకపోతే ఎందుకుంటుంది? ఉండదు. కరెక్టే. ఉండదు. అప్పుడు ఈగో ఉండదు. ఉండదు. అంటే ఒక సిట్యుయేషన్ బట్టి మనం మారుతూ ఉంటాం. హ్మ్. ఎప్పుడూ ఒకేలాగా మనం ఏమి ఉండం. మనుషుల్ని బట్టి మనం మారుతూ ఉంటాం కూడా. సో ఈ మిర్రర్ టెక్నిక్ అనేది ఏంటంటే ఫస్ట్ మనతో మనం మాట్లాడుకునేదానికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. అది కూడా మార్నింగ్ లేవగానే ఫస్ట్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని నువ్వు ఇది చెయ్యాలి అని చెప్తే తప్పక చేస్తావు. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా అది సబ్‌కాన్షియస్ మైండ్‌కి వెళ్తుందనమాట. ఓకే. మనమే మన కళ్ళల్లో చూసుకొని మాట్లాడుకోవాలి. అది బాత్రూమ్‌లో అవ్వచ్చు. అంటే బాత్రూమ్‌లో చిన్న మిర్రర్ ఎనీవేర్. ఉంటుంది. హ్మ్. ఇది మిర్రర్‌లో. చెయ్యి, ఇది చేయాలి, ఇది చేయాలి అంటే ఏంటి? మనకి మనం ధైర్యం చెప్పుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ చెప్పుకుంటున్నాం.
ధైర్యం చెప్పుకోవడం కాకుండా నేను చేయగలను అనే ఒక సెల్ఫ్ వర్త్ని తెచ్చుకుంటున్నాం. నాకు ఒక ఇమేజ్ గుర్తొస్తుంది మేడం మీరు చెప్తుంటే. ఒక పిల్లి మిర్రర్ లో చూసుకుని పులి నేను అవుతుంది. పులిని అనుకుంటాను. పులి కూడా లయన్. లైన్ సింహం సింహం అంటే ఏంటి? జంగల్ రాజు. జంగల్ రాజ్ కింగ్. అంటే ఏంటి? నువ్వు ఎలాగ నిన్ను ఊగించుకుంటావో నువ్వు నీ బతుకు అలాగే ఉంటుంది, నీ లైఫ్ అలాగే సాగుతుంది. ఓకే. అందుకోసమే మిర్రర్ టెక్నిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. అది ఎప్పుడు చేయాలి? ఎర్లీ మార్నింగ్ లేవగానే చేయాలి, ఒక 5 నిమిషాలు. దీనికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అఫర్మేషన్స్ కూడా చేయొచ్చు. అఫర్మేషన్స్ అంటే ఏంటి? పాజిటివ్ స్టేట్మెంట్స్. అది మంత్రం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. చేసి నేను ఇలా ఉండాలి, నా ఇమేజ్ ఇలా ఉండాలి అనుకోవడం. అదొకటే కాకుండా చాలా మంది మనం చూస్తూ ఉంటాము, అంటే మూవీ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు మిర్రర్లోనే చూసుకుని వాళ్ళు మాట్లాడతారు, ఫస్ట్ డైలాగ్స్ ఇస్తారు. సో వాళ్ళని వాళ్ళు అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కోసం ఆర్టిస్టులు కానీ చేసే పని ఏంటంటే వాళ్ళని వాళ్ళు జడ్జ్ చేసుకుంటారు. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఇంకా బెటర్ చేయాలి అని ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటాకి అంటే ఏంటి? సెల్ఫ్ వర్త్ ధైర్యం తెచ్చుకోవడానికి. అంతా ఒకటే కదా నేను చెప్పింది, అది కూడా. బట్ ఏంటంటే ఆ డైలాగ్స్ చెప్పుకోవడం అనేది మనం చూసుకోవడం, మనం ప్రతిబింబించుకోవడం ఫస్ట్. సో యు ఆర్ రికగ్నైజింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నో రికగ్నిషన్ నీకు ఉండాలి. నీ రికగ్నిషన్ అంటే ఏంటి? పక్క వాళ్ళు ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారు నిన్ను? నీకుంటేనే. అదే చెప్తున్నా, నీకు ఏ ఉందో అదే నీకు ప్రతిబింబిస్తుంది లైఫ్లో. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. సో నేనేమో అసలు నాకేమి రాదు, నాకు చేయడం రాదు, నాకు వంట రాదు, నాకు కుక్కర్ పెట్టడం రాదు, గిన్నెలు తోవడం రాదు, సింపుల్గా చెప్తున్నా ఆడవాళ్ళు కనుక, నేను ఉత్తనే ఖాళీగా కూర్చుని ఉంటాను అని ఎప్పుడైనా నువ్వు మాట్లాడుకొని నువ్వు అలాగే అవుతావు. ఓకే. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. నేను చెప్పినంత ఈజీ కాదు. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ డూ ఇట్. ఇదొకటి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, 21 days మినిమం చేస్తే కాన్షియస్ థాట్ అనేది మారుతుంది. అంటే ఏంటి? మినిమం 21 days. మనం ఎక్కడైనా 21 చెప్తాం, మండలం చెప్తాం. అప్పుడంతా ఏంటి? సైన్స్ ఉండిందా మనకి? లేదే. బ్రెయిన్ స్టడీస్ ఉన్నాయా? లేదే. ఏమి లేవు. వాళ్ళు చెప్పారు 21 days చేయాల్సింది. వాళ్ళే మన పెద్దవాళ్ళే చెప్పారు. జనరేషన్ గా వస్తుంది సనాతన ధర్మంలో. మండలం చేయాలి అన్నారు. ఎందుకు చెప్పారు మండలం చేయమని? మండలం అంటే అసలు 30 రోజులు అనుకుందాం. మండలం వాళ్ళకి ఎలా తెలుసు అసలు? చెప్పారు, 21 రోజు చెప్పారు. కాన్షియస్ థాట్ అనేది మారుతుంది, అది ఒక థాట్ మారడానికి. కానీ దీంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ బోల్డ్ అని టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఒక టెక్నికే ఇది మిర్రర్ టెక్నిక్ అనమాట. సో ఇది బేసిక్గా నేను చెప్పింది ఏంటంటే అఫర్మేషన్ కంటిన్యూస్గా అది మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని చెప్పుకుంటూ ఉన్నాం అంటే యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అంటే, యూ కెన్ డూ ఇట్ అంటే యూ ఆర్ ద చీర్ లీడర్ ఆఫ్ యువర్ లైఫ్, రైట్? సో యూ ఆర్ చీరింగ్ యువర్ సెల్ఫ్. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది దాన్ని ఎలాగ వదిలేయడం? సో మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ అనమాట అది. మార్నింగ్ లేచి చేసినప్పుడు రోజంతా నీకు అలాగే ఉంటుంది, యుల్ బీ హ్యాపీ. చూడు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ చెప్పడం ఎందుకంటే నేను హ్యాపీగా ఉండడానికి లైఫ్లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? అందుకే. కానీ ఎక్కడ హ్యాపీనెస్ నీది ఎక్కడ ఉందని నీకు ఎలా తెలుసు? అది నీకే తెలుసు. కొంతమందికి అది నగల్లో ఉంటుంది, కొంతమందికి అదేమో చీరల్లో ఈజీగా చెప్పడానికి, కొంతమందికి అది టీచింగ్లో ఉంటుంది, కొంతమందికి అది ఇన్వెన్షన్లో ఉంటుంది, కొంతమందికి అది నలుగురిని చేర్చుకోవడంలో ఉంటుంది, అందరికి భోజనం కావాలన్న దాని మీద క్లారిటీ కావాలి. దానికే ఇదంతా. నువ్వు ఎవరని తెలియకుండా పక్క వాళ్ళకి ఏం చెప్తావు? నువ్వు చెప్పు. అదే డైలాగ్ చెప్పారు. అదే కదా నువ్వు ఇందాక చెప్పావు కదా, ఇప్పుడు ఆలు మొగలు కొట్టుకుంటున్నారు అదంటే నువ్వు అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావు అనేది పాయింట్ ఫస్ట్. నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా అనేది పాయింట్ అక్కడ. ఎప్పుడైతే మిర్రర్ టెక్నిక్ యూజ్ చేస్తారో మిర్రర్ మనం క్వశ్చన్ చేస్తుంది అన్నమాట. తప్పక అసలు నువ్వేం చేస్తున్నావు క్లారిటీ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, లైఫ్లో నీకు క్లారిటీ లేకుండా ఎలా నడుస్తావు నువ్వు? ఒక పాత్లో నడవాలంటే ఇప్పుడు చీకటిగా ఉంది పాత్, నీకేం తెలియదు, లైట్ వేసుకుంటావు, అదే కదా క్లారిటీ. ఆ క్లారిటీ లేకపోతే ముందుకు ఎలా సాగుతావు? నువ్వు సాగలేవు. సూపర్ సూపర్. యా సుధా గారు చాలా మంచి టెక్నిక్స్ చెప్పారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.